అందరికీ నమస్కారం. మనకసలు ఎన్నో సందేహాలుంటాయి కదా! మోక్షం అంటే ఏంటి? దేవుడిని నమ్మితే నిజంగా మనశ్శాంతి వస్తుందా? కొంతమంది దేవుడికి ఎన్ని పూజలు, వ్రతాలు చేసినప్పటికీ సమస్యలు ఎందుకు తీరడం లేదని ఒక సందేహం. క్షుద్ర పూజలు నిజంగా ఉంటాయా? వాళ్ళకి దేవుడి భయం ఉండదా? ఇలాంటి ఎన్నో సందేహాలు మన మెదడుని తింటూనే ఉంటాయి కదా! అయితే ఈరోజు ఆ సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేయడానికి మనతో పాటున్నారు శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, ఇప్పుడు భగవంతుణ్ణి, అమ్మవారిని ఇలా నమ్మినప్పుడు మనశ్శాంతి ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, ఇది నిజమా అమ్మ? అంటే ఖచ్చితంగా ఎవరైనా మనకు వచ్చి సపోర్ట్ చేసి నీకు ఏదో కష్టమో ఒక ఒక బాధ్యత ఏదో వచ్చింది, వచ్చినప్పుడు ఐఎమ్ విత్ యూ అని ఎవరైనా సపోర్ట్ చేస్తే మీకు హాయిగా ఉంటుందా లేదా? అవును, ఖచ్చితంగా. మనోధైర్యమే వేరే కదా, అది వేరే కదా. ఇక్కడ ఆ ఉన్నది అమ్మవారే అని అనుకుంటే, దేవతే అనుకుంటే, ఆ భగవంతుడే వచ్చి నీకెందుకు నేను తీసుకెళ్తున్నాను అని అనుకుంటే అంతకు మించిన ధైర్యం ఇంకోట్లేదు. ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక పురాణం చెప్పేటప్పుడు ఒక పండితుడు ఎట్లాంటి చోటైనా సరే కృష్ణుడిని పిలిస్తే వచ్చి ఎంత చీకట్లో ఉన్నా, ఎంత అరణ్యంలో ఉన్నా నీ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడు, నీకు భయం అక్కర్లేదని చెప్పాడు. ఓ చిన్న పిల్లాడు ఇది విన్నాడు, చాలా బాగుంది, నచ్చింది. ఓహో బాగుందే, ఇదే నాకు ఎప్పుడు నా భయం వేస్తే కృష్ణ అనుకుంటే చాలు, కృష్ణుడు వచ్చి నన్ను చక్క చేపట్టుకు తీసుకెళ్తాడు, ఆ భయం లేకుండా నన్ను దారి దాటిస్తాడు అనుకున్నాడు. ఓసారి ఈ పిల్లవాడు వెళ్తూ ఉంటే ఎందుకో బాగా చీకటి అయిపోయింది, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియలేదు. అప్పుడు కృష్ణ నాకు భయం వేస్తోంది రావా అన్నట్ట. ఎంత స్వచ్ఛంగా అడిగాడంటే నిజంగా పిలిస్తే వస్తాడన్నంత నమ్మకం వాడికి ఉంది. అప్పుడు కృష్ణుడు వచ్చి చేయి పట్టుకుని తీసుకెళ్ళాట. తర్వాత ఇంటికి వెళ్ళంగానే పెద్దలందరూ చీకటిగా ఉంది కదా, భయమే లేదా, ఎలా వచ్చావంటే ఎందుకు మొన్న ఆయన చెప్పారు కదా పురాణంలో పండితుడు, కృష్ణుడు వచ్చాడు చేయి పట్టుకుని తీసుకొచ్చాడు ఇంటి దాకా. ఎంత ధైర్యం అది! అంటే ఆ నమ్మకం మనకు ఉండాలి. నిజంగానే వస్తాడా, పక్కన కృష్ణుడు ఉన్నాడా అని చూసుకునే వాళ్ళకి కృష్ణుడు ఉండడు, ఉన్నాడు మనతో అని ధైర్యంగా ముందడుగు వేస్తే అప్పుడు ఎంత ధైర్యం. మరి మనశ్శాంతి అంటే అంతకంటే ఏం కావాలి? అవునవును. అంటే హాయిగా ఉంటుంది కదా, దిగులు ఉండదు లోపల. అవును, దాని గురించి బెంగ ఉండదు. మన వెనక ఒక సూపర్ పవర్ ఉంది అన్న ధైర్యంతో అలా వెళ్ళిపోవచ్చు. నేను ఒంటరి వాడిని కాదు, ప్రస్తుతం ఈ జనారణ్యంలో బతుకుతున్నా, ఈ చుట్టుపక్కల ఇన్ని పాలిటిక్స్ మధ్య బతుకుతున్నా. పాలిటిక్స్ అంటే ప్రతి మనిషిలోనూ ఒక్కొక్క రాజకీయం నడుస్తుంటుంది కదా. నా ఉద్దేశం నిజమైన పాలిటిక్స్ అని కాదు, ఇక్కడ మధ్య నడుస్తున్నా నేను ఒంటరి వాడిని కాదు, నా వెనకాల నా తోడు ఉన్నాడు. ఎవరు? భగవంతుడు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు అని పద్యం కూడా ఉంది కదా. అన్నీ నువ్వే, నాకు భయం ఎందుకు? చిన్నప్పుడు మనం సైకిల్ నడుపుతుంటే వెనక ఒకరు పట్టుకున్నారని ధైర్యంతో అలా నడుపుకుంటూ వెళ్ళిపోతాం కదా. అలాగే ఉంది అన్నిటికీ ఎగ్జాంపుల్. సరైన అంటే అక్కడ మనకి ఒకళ్ళు దారి చూపించే మార్గదర్శి కానీ, మనకి తోడు నీడగా ఉండేటటువంటి ఒక సఖుడు కానీ, ఒక బంధువో సఖుడో ఎవరైనా భావించు, ఒకళ్ళు ఉన్నారు. ఆ ఒకళ్ళు భగవంతుడైతే వాళ్ళు సూపర్ పవర్ కదా. అంతే, మామూలు వాళ్ళకంటే కూడా. అంతే, కరెక్ట్, మామూలు వాళ్ళకంటే కూడా. ఇక్కడ అసలు ఎంత మన నమ్మకం అంటే అంత నమ్మకం ఉండాలన్నమాట ఆ దేవుడి మీద. నమ్మకం ఉన్నప్పుడే పనిచేస్తుంది. మొత్తం కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక కృష్ణుడు రథం తోలుతూ ఉంటాడు, అర్జునుడు రథంలో కూర్చొని ఉంటాడు. అప్పుడు అర్జునుడు మామూలుగా సారథి ముందర దిగి, ఎప్పుడైనా డ్రైవర్ దిగి తలుపు తీస్తే వెనకాల ఉన్న యజమాని దిగుతాడు, అవునా? సారథి దిగి అర్జునుడిని దింపాలి. దింపమంటే చిట్ట చివరి రోజున కృష్ణుడు అర్జున నువ్వు ముందర దిగు అంటాడు. అదేంటి నువ్వు కదా అంటే పద్ధతి, రూల్ ప్రకారం ప్రోటోకాల్, నువ్వు దిగి కదా నన్ను దిగమనాలి అంటే, కాదు నువ్వే దిగు అంటాడు. అర్జునుడు మాట్లాడకుండా దిగిపోతాడు. తర్వాత కృష్ణుడు దిగుతాడు. దిగంగానే ఒక్కసారి రథం కాలిపోతుంది. అంటే ఏంటి, అప్పటిదాకా ఎన్నో అస్త్రశస్త్రాలను భరించి కృష్ణుడి వల్ల అది అలా నిలబడి ఉన్నది. అందుకని చెప్పేసి ఫస్ట్ ముందర సేఫ్టీకి ఈయన్ని దింపేశాడు. దింపి తర్వాత తను దిగితే అది కాలిపోయింది. అప్పటిదాకా కృష్ణుడు దాన్ని అంటే ఎంత మనశ్శాంతి. అప్పుడు అర్జునుడు ఒకసారి సాష్టాంగ పడిపోయి ఇంత రక్షించావా అనుకుంటాడు, అవునా? అంతే. అలాంటి ధైర్యం మనకి దేవుడి మీద ఉండాలి, అలాంటి నమ్మకం విశ్వాసం దేవుడి మీద ఉండాలి. నాతో నా దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే మనం అలాగా చక్కగా త్రికరణం అంటే ఏంటి? 3: మనస్సు, వాక్కు, కర్మ. మనస్సుతోనూ అనుకోవాలి, వాక్కుతోనూ అనాలి, కర్మతోనూ అని నమ్మాలి. యాక్షన్స్ లో, మాటల్లో, మనసులో. రైట్. ఈ 3 త్రికరణాలు. త్రికరణ శుద్ధి అంటాం ఇదే. ఇక్కడ దీంట్లో ఎక్కడ మళ్ళీ పొల్యూషన్ లేదు.
అంత శుద్ధిగా మనం నమ్మినాక దేవుడు ఆయన వచ్చి తీరతాడు, కాపాడి తీరతాడు, మనశ్శాంతి ఇచ్చి తీరతాడు. మోక్షం ఉంటుంది అని ఇలా అంటుంటారు కదమ్మా, అసలు మోక్షం ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? అలాగా, ఎందుకంటే చాలా మంది మోక్షం కోసం కొన్ని ఏదైనా పండుగ రోజు పాత సినిమాలు వేస్తా ఉంటారు కదా, మోక్షం కోసం జపం చేయడం ఇలాంటివి తెలుస్తూ ఉంటారు. అసలు దాని అసలైన అర్థం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పండి. మామూలుగా పురుషార్థాలు అంటారు. పురుషుడు సాధించాల్సి, పురుషుడు అంటే కేవలం మ్యాన్ అన్న ఉద్దేశం కాదు, అందరూ, నువ్వు నేను ఆడవాళ్ళు కూడా అందరూ. పురుషార్థాలు అంటే 4: ధర్మ, అర్థ, కామ, మోక్ష. 4వది మోక్షం. ఈ మోక్షం ఎప్పుడు వస్తుంది? 4వ పాయింట్ గానే పెట్టాడు, చిట్ట చివరిదిగానే, అంత తేలిగా ఫస్ట్ స్టెప్ కాదు. ధర్మ, అర్థ, కామాలు దాటాక కానీ మోక్షం లేదు. ధర్మంగా ఉండాలి మొట్టమొదటి. మోక్షం రావాలంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి? ఎప్పటికీ నిరంతరం ధర్మంగానే ఉండాలి. ధర్మాన్ని దాటి ఒక చెల్తే అంటే ఆ స్టెప్ 4వ స్టెప్ దొరకదు. ఈ ధర్మంగానే అర్థం అంటే ధనాన్ని సాధించాలి. అంటే ధర్మబద్ధంగానే సంపాదించిన పైసా అయి ఉండాలి మన దగ్గర ఉన్నది. అర్థమైంది. అధర్మంగా కాకుండా, బేసిక్ గా ఇల్లీగల్ గా అలా కాకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా. లీగల్ వేరు, ధర్మం వేరు. దేవుడి దగ్గర ధర్మం వేరే ఉంటుంది, చట్టం వేరే, ధర్మం వేరే. కృష్ణుడు వెళ్ళి రాక్షసుల్ని చంపేశాడు, రాముడు వెళ్ళి రావణాసురుడిని వగేరా చంపేశాడు. కానీ అది వాళ్ళది, అది చట్టం ప్రకారం హత్య చేస్తే ఇల్లీగల్ అయిపోతుంది, కానీ అది ధర్మం. అర్థమవుతుందా? చిన్న తేడా. అవతల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు హత్య చేసినంత మాత్రాన ధర్మమా కాదా అని చెప్పేంత జ్ఞానం మనకు ఉండదు. రామాయణం, భాగవతం కనుక అది చెప్పా. అర్థమైంది కదా? కనుక చట్టం వేరు, ధర్మం వేరు. చట్టం ఇప్పుడు మనం పెట్టుకుంది, ధర్మం ఎప్పటి నుంచో ఉన్నది. అందుకని అది వాళ్ళ కరికులం, మంది కాదు. వాళ్ళు డిజైన్ చేసిన స్క్రిప్ట్ అది. సిబిఎస్ఈకి, ఎస్ఎస్సికి ఎవరిది వాళ్ళకు ఉన్నట్టు అది సుపీరియర్. ఇంకా అది కనుక ధర్మంగా ఉండాలి. ఆ ధర్మ మార్గంలోనే ఏదైనా ఆర్జించాలి, సంపాదించాలి. ఇప్పుడు ధర్మం, అర్థం 2 చేసాం అంటే సక్సెస్ఫుల్ గా అనుకుందాం. మొట్టమొదటి స్టెప్ ఎంత కష్టం అర్థం అవుతుంది. రెండోది ధర్మ మార్గంలో సంపాదన ఆర్జించాలి, ఏం చేసినా సరే, ఎటువంటిదైనా సరే. అంటే సంపాదన అంటే కేవలం డబ్బే కాదు అని ఇందాక కూడా అనుకున్నాం కదా, అన్ని ఈ రకంగా. తర్వాత దీంతోనే కామం, కోరికను తీర్చుకోవాలి. కామం అంటే కేవలం సెక్స్ కాదు, కామం అంటే కోరిక. ఎవరైనా దీవించేటప్పుడు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని దీవిస్తారా అంటే, నీకు ఇష్టమైన కోరికలు నీకు తీరుగాక అని దీవించడం, అది కోరుకోవటం, ఆశీర్వదించడం. అంటే అక్కడ కామం అంటే కోరిక. మన కోరికలు ఈ ధర్మంగా ఆర్జించిన దాంతోనే తీర్చుకోవాలి, మళ్ళీ అధర్మార్జనతో తీర్చుకోకూడదు. కనుక ఈ 3 స్టెప్పులు దాటితే అప్పుడు మోక్షానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. మోక్షం వస్తుంది అంటలే నేను ఇక్కడ కూడా, మోక్షం అంత తేలిక కాదు రావటం, ఎలిజిబిలిటీ వస్తుంది. అసలు ఎలిజిబిలిటీ రావటానికి ఎంత ప్రయత్నించాలి కదా అసలు? అంటే పర్వాలేదు, వీడు అర్హుడే మోక్షానికి, చూద్దాం ఈ నుంచి. ఇప్పుడు మోక్షానికి పరీక్షలు మొదలవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ 3 దాటడానికే ఎంత కష్టమో ఆలోచిస్తే 4వది అందుకోవటం మరింత కష్టం కదా. 4వది అందుకోవటానికి మనకి చెప్పేటటువంటి మార్గం ఏంటంటే, పాపాలు పుణ్యాలు చేస్తూ పోతూ ఉంటాం కదా. అందరు పాపం పుణ్యం చేస్తున్నాం, 2 చేస్తున్నాం కనుక మనిషి జన్మెత్తి ఇక్కడ ఉన్నాం, లేకపోతే అసలు జన్మే ఉండదు. పాపాలు ఎక్కువైపోతే వేరే జన్మలు ఉంటాయి, పుణ్యాలు ఎక్కువైపోతే వేరే ఉంటాయి. అంటే ఏ దేవతా స్థానంలోనూ ఉంటాం. మళ్ళీ వాళ్ళకు కూడా చీనే పుణ్యం, మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి రావాల్సిందే. వాళ్ళ పుణ్యం నశించిపోతే మళ్ళీ వాళ్ళు కూడా కిందకి దిగి రావాల్సిందే, సైకిల్ లాగా తప్పనిసరిగా. అర్థమవుతుంది కదా. కనుక ఈ పాపం పుణ్యం 2 ఉన్నప్పుడు ఇవి 2 ఎప్పుడైతే 0 అవుతాయో, అంటే పుణ్యం బాగా చేస్తే పాపం తగ్గిపోదు, ఇది ఇలాగే ఉంటుంది. దాన్ని అందుకునేలాగా పుణ్యం చేసుకుంటూ పోవాలి. ఈ పాపాన్ని కూడా అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ఒక వాక్యం. అవశ్యంగా అనుభవించాలట, తప్పనిసరిగా అనుభవించాలి. ఏంటి? కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసిన శుభకర్మలు, నువ్వు చేసిన అశుభ కర్మల ఫలితం ఉందే, అనుభవించి తీరాల్సిందే. ఏసీలో కూర్చునే యోగం ఉంటే ఏసీలో కూర్చోవాల్సిందే. బయటకి ఎండలోకి వెళ్ళినా ఎవడో వచ్చి అక్కడ ఇంకేదో చేసి లోపలికి వెళ్తా ఉంటాడు అనమాట. జలుబు పడే యోగం ఉంటే అది పాపం, మళ్ళీ తుమ్ముతూనే కూర్చుంటాం అనమాట ఇక్కడ. అర్థమైందా? తప్పనిసరిగా సుఖం కానీ కష్టం కానీ అనుభవించవలసిందే. అనుభవించకుండా ఈ పాపం మూట తగ్గిపోదు, ఈ పుణ్యం మూట తగ్గిపోదు, 2 తగ్గిపోవాలంటున్నాడు. 2 శూన్యం అయిపోవాలి, 0 బ్యాలెన్స్. అమ్మ, పాత జన్మలో ఇలా అంటారు కదా, ఏం పాపం చేసుకున్నానో ఇప్పుడు ఈ కర్మ అనుభవిస్తున్నా అని, అలా ఉంటదా అమ్మ? పాత జన్మ కర్మలు కూడా తప్పనిసరిగా పాపాల్లో 3 భాగాలు. ఒకటి సంచితం, ఎప్పటి నుంచో పోగేసుకుంటూ వచ్చిన మూట,
ఇంకోటి ప్రారంధం. ఇది తప్పనిసరిగా నువ్వు పరమ పాతకాలు అవి చేసేస్తే అవి అనుభవించాలి కదా అవి. ఇంకోటి ఆగామి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాంగా. ఇప్పటికిప్పుడు చేస్తూ ఉంటాం అనమాట. కొత్తగా చాలినట్టు ఇంకొన్ని వేసుకుంటూ ఉంటాం ఆ సంచిలోకి. కనుక మరి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పెడితే అన్నారు. రకరకాల వ్యాధులు వస్తాయి. వ్యాధులు అంటే ఏంటి? ఆది వ్యాధులు అంటారు. ఆది అంటే మనసుకు సంబంధించింది, వ్యాధి అంటే శరీరానికి సంబంధించింది. ఈ శరీరపు వ్యాధులు వస్తాయే అవి తప్పనిసరిగా పూర్వజన్మ పాపాన్ని నీలోంచి తీసేయడానికే వస్తున్నాయి. అందుకని ఎవరికైనా కష్టం కలిగితే, ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే మనం ఏమనుకోవాలి? మన పాపం మూట తగ్గుతోంది, పాపం మూట తగ్గుతోంది, అనుభవించేస్తున్నాంగా, కనుక కొంచెం నేను తేలిక పడుతున్నా అనుకుంటే ధైర్యంగా ఉంటుంది. నిజంగా కూడా ఇది ఊరికేదో అనుకోవటం కాదు, ఇది నిజం కూడా. సుఖాలు అనుభవిస్తున్నాం, మనం పుణ్యం బ్యాంక్ లోంచి క్రెడిట్ తీసేసుకుంటున్నాం అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కాస్త తీసుకున్నట్లు తీసేసుకుంటున్నాం అనమాట. ఇక్కడేమో డెబిట్ అకౌంట్, ఇది క్రెడిట్ అకౌంట్ అని అనుకుంటే ఒకవేళ దాంట్లో నుంచి మనం వాడేసుకుంటున్నాం, అది తగ్గిపోతుంది. కష్టాలు పడుతూ ఉంటే దీంట్లోంచి కూడా వాడుతున్నాం, కనుక ఇది తగ్గిపోతుంది. ఇది పెద్ద లెక్కల లాగా ఉంది కదా. లెక్కలాగానే ఉంటుంది. చిత్రగుప్తుడు రాసేది కూడా అదే కదా. చిత్రగుప్తుడు రాసేవన్నీ కూడా మనం చేసేవన్నీ. చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు, మనమే. మరి ఎలా ఉంటాడు? మన గురించి మనకి తప్ప ఎవరికి తెలుసు బాగా? అవునా? మన లోపల అనుకున్నవి కూడా కనుక్కుని చిత్రంగా గుప్తంగా కూర్చొని రాస్తున్నాడు అనుకుంటున్నాం కదా. అందుకే కదా అతని పేరు చిత్రగుప్తుడు. చిత్రంగా గుప్తంగా కూర్చొని రాస్తుండే అంటే మన లోపలే ఉన్నాడు. ఉండి మనల్ని మన అబ్జర్వ్, మనకి తెలియని పాపాలు పుణ్యాల, మనం తెలియకుండా మనం చేసిన కర్మల, మనకి తెలియకుండా మనం చేసిన ఊహల, మనస్సు కూడా అన్నా కదా, 3 కరణాలు అన్నాను కదా. కనుక మనకు తెలియకుండా మనం మాట్లాడిన మాట, మనకి తెలియకుండా మనం చేసిన ఊహ, మనకి తెలియకుండా మనం చేసిన పని అంతే. కనుక చిత్రంగా గుప్తంగా మనలోనే ఉండి మన చిట్టా రాస్తున్నాడు. బాగుంది కదా ఇది, చిత్రంగా గుప్తంగా. అందుకే ఆ పేరు చిత్రగుప్తుడు. గుప్తంగా ఉన్నాడు, మనకి తెలియదుగా. మనలోనే ఉంటూ చిత్రంగా గుప్తంగా ఉంటూ అన్ని రాసిపెట్టి చాలా మ్యాజికల్ గా రాస్తున్నాడు కదా, ఒక్కటి పోలుపోకుండా. అవును, మనమైనా అప్పుడప్పుడు మర్చిపోతామేమో. అవైతే ప్రతి ఒక్కటి నోటెడ్ అండ్ రికార్డెడ్. ఎప్పుడన్నాను అని ఒకసారి మనం ఆలోచిస్తాం. అక్కడ అది లేదు, ఎప్పటికప్పుడే వెళ్ళిపోతుంది అకౌంట్ లోకి. మరి అవన్నీ వీటికి యాడ్ అవుతాయి. మోక్షం రావాలంటే ఇప్పుడు చూడే ఎంత, ఇవి రెండు ఎప్పుడు మనకి 0 బ్యాలెన్స్ అవుతాయి. అవును. కనుకే శంకరాచార్యుడు ఏమన్నాడు భజగోవింద శ్లోకాల్లో? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేనం. మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి, మళ్ళీ తల్లి కడుపులో చేరి మళ్ళీ కాసేపు పడుకుని బయటికి రావాలి. అలా ఆ ప్రాసెస్ మొత్తంగా అవుతూనే ఉంటుంది. కనుక ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఎప్పుడు నిల్ బ్యాలెన్స్ అవుతాయో మళ్ళీ ధర్మార్థ కామాలను దాటకూడదు. అది ఫస్ట్ స్టెప్. ఇన్ని చేస్తే మోక్షం వస్తుంది. చాలా బాగుంది ఇదంతా కూడా. నిజంగానే ఇదంతా పెద్ద ప్రాసెస్. ఈ క్షుద్ర పూజలు అని అంటారు కదా అమ్మా, యాక్చువల్ గా ఇలా చేసి డబ్బు సంపాదించడం లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకి మరి ఈ దేవుడి గురించి తెలీదా? అసలు విశిష్టత తెలీదా? భయం ఉండదా అసలు ఇలా చేయడం అనేది? ఏంటి కరెక్టా కాదా అని చెప్పి. ఇప్పుడే ధర్మార్థం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది ధర్మార్థం అవునా కదా ప్రశ్నలోనే అర్థమైపోయింది కదా. ధర్మంగా చేసిన సంపాదన కాదు, నెంబర్ 1. అవునా? ఆ తర్వాత క్షుద్ర పూజలు అంటే క్షుద్ర దేవతా పూజలనా, లేకపోతే పక్కవాడికి చెడు జరగాలని చేసేటటువంటి పూజ ఏం చేసినా అది మంచిది కాదు అని ఇందాక కూడా చెప్పాను. అమ్మవారే చెప్పింది ఆ విషయం. అలాంటి వాళ్ళకి అసలు చెప్పొద్దనింది. అవునా? అలాంటి వాళ్ళకి చెప్పొద్దు అన్నప్పుడు ఎప్పుడైతే పక్క వాళ్ళకి చెడు జరగాలనేటటువంటి పూజలు చేస్తారు, ఆ పూజ ఒక్కోసారి ఫలిస్తుంది. ఎందుకు ఫలిస్తుందో కూడా చెప్తా. కానీ ఆ చేసిన పాపం మాత్రం వాళ్ళకు ఉంటుంది. ఆ పాపాన్ని పోగొట్టుకోవటానికి వాళ్ళు ఇంకెంతో జపం చేయాలి. మనకన్నా ఇంకెక్కువ టాస్క్. జపతో నాస్తి పాతకం. జపం చేస్తుంటే పాతకం తగ్గుతుంది. అంటే పాపం మహాపాపం అయితే పాతకం, అది మామూలు పాపాలు కావు. జపతో నాస్తి పాతకం. ఈ పాతకాలు తగ్గాలంటే ఏం చేయాలి? జపం చేయాలి. వాళ్ళు ఎంతో జపం చేసుకుంటే కానీ మళ్ళీ మన దగ్గర మనం ఏదో దానాలు ఇస్తాం, కొన్ని మనకేదో ఏదో చెడు ఉంది వెనకాలని కొన్ని చోట్ల దానాలు ఇవ్వమని చెప్తారు కదా, దానాలు ఇస్తాం. ఆ దానాలు పుచ్చుకున్న వాళ్ళు ఈ పాపం వాళ్ళకి సంక్రమిస్తుంది. దీని ద్వారా వీళ్ళు కొద్దిగా రిలీవ్ అవుతారు. వాళ్ళకి సంక్రమించాక అది పోవటానికి వాళ్ళు దానికి ఎంతో జపం చేసుకుని అది మళ్ళీ వాళ్ళు క్లియర్ చేయాలి. అందుకే కొన్ని దానాలు ఇచ్చేప్పుడు పక్కన డబ్బు కూడా ఎక్కువ ఇస్తాం.
కొన్ని లవణదానం, తైలదానం ఇలాంటివి చేసేటప్పుడు డబ్బు కూడా ఎక్కువ ఇస్తాం. ఎందుకని? డబ్బు ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ? పాపం కదా ఇచ్చేసాం, మళ్ళీ ఏదో ఇచ్చాం కదా అంటే అది కాదు. ఆ జపం చేసుకున్న నాళ్ళు అతను ఇంకో పని చేయడానికి లేదుగా. అవును. ఈ జపం చేసి ఇది క్లియర్ చేయాలిగా. మరి అతనికి మామూలు వృత్తి ఆగిపోయిందిగా, రోజు చేసే ప్రొఫెషన్ ఆగిపోయిందిగా. మరి అన్నాళ్ళు అతని సంసారం నిలబట్టం ఎట్లా? అందుకోసం ఈ విధంగా తప్పనిసరిగా పక్కన ఈ ధనదానం చేస్తే ఆ ధనంతో అతని కుటుంబాన్ని పోషించుకుంటూ, తనని తను పోషించుకుంటూ, ఉదర పోషణ చూసుకుంటూ, ఈ పాతకం తీసుకున్న దానికి ఆ జపం చేసి నివారించుకుంటాడు. ఇప్పుడు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏ దేవతకైనా హోమం చేసి పిలిస్తే ఆ దేవత వచ్చి తీరుతుంది. అంతేకాదు, దేవత వచ్చాక మనం ఏ కోరిక కోరామో ఆ కోరిక తీర్చి తీరాలి తప్పనిసరిగా. అందుకే రాక్షసులకు కూడా ఎలాంటి వరాలు కావాలంటే అలాంటి వరాలు దేవతలు వచ్చి ఇస్తున్నారా? శివుడు, బోలాశంకర్ కదా, ఇస్తున్నారు కదా. బ్రహ్మేమో రావణాసురుడు వీళ్ళందరికీ వరాలు ఇచ్చాడా? శివుడు ఇచ్చిన వరాలు చెప్తున్నాం. ఇలా ప్రతి దేవతకు కూడా ఒకసారి పిలిచి మన మంత్ర శక్తితో, మంత్రాధీనంతో దైవతం, దేవత మంత్రానికి అధీనంగా ఉంటుంది. ఆ మంత్రం మనం ప్రాక్టీస్ చేసి, మంత్రం ప్రాక్టీస్ చేయాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసి ఆ మంత్రాన్ని మనం సిద్ధి పొందితే, ఆ మంత్రం చెప్పితే దేవత రావాలి. దేవత వస్తుంది, దేవత వచ్చి మన కోరిక తీర్చాలి. ఇప్పుడు వీళ్ళు చేసే పూజలు ఫలిస్తాయంటే అలా ఫలిస్తాయి. ఎప్పుడు వాళ్ళంత శక్తిగా మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నప్పుడు. లేకపోతే ఊరికే ఇది డబ్బులు లాగే పని. అందుకే కొంతమంది చేస్తే పనులు కావు, కొంతమంది చేస్తేనే పనులు అవుతాయి. అంటే ఆ మంత్రాన్ని వాళ్ళు సిద్ధించుకున్నారా లేదా? మంత్రాన్ని ఎప్పుడైతే సిద్ధించుకుంటారో దేవత మన మంత్రాధీనంలో ఉంటుంది కనుక అక్కడ వచ్చి కూర్చుంటుంది. ఏదో అలీబాబా ల్యాంప్ ఏదో ఉంటుంది చూడండి, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా. ఆ దీపాన్ని ఇలా అనగానే ఆ జిన్ వచ్చేసి ఒక పని చేసి పెట్టిపోతుంటుంది. అవునా? అట్లాగే ఇక్కడ కూడా, ఇక్కడ ఈ దేవతలు ఎంత శక్తివంతమైన దేవతలైనా మంత్రానికి అధీనంగా ఉన్నారు కనుక ఎప్పుడూ కూడా దేవతలకు రూపాలు మనం సృష్టించుకున్నవే. మనకు 2 చేతులు, మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళు కనుక 4 చేతులు, 8 చేతులు, 16 చేతులు, 70 చేతులు పెట్టేసుకుంటాం. అర్థమవుతుందా? కనుక మనం సృష్టించుకున్నది కనుక మనలాగా ఊహించుకుంటున్నాం వాళ్ళని. అవును, అసలు దేవతకి నిరాకారం, నిర్గుణం కదా, సృష్టించుకున్నది కనుక మన రూపంలో మనలాగానే మనం సృష్టిస్తున్నాం. పురుష దేవతల్ని మగ రూపంలో ఊహిస్తున్నాం, స్త్రీ దేవతల్ని స్త్రీ రూపంలో ఊహిస్తున్నాం. అవునా? అదే అసలు మంత్రమే దేవత. గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు దర్శించాడు మంత్రాన్ని దర్శించాడు అన్నాం, దేవతను దర్శించాడల్లా. మంత్రమే కనిపించింది ఆయనకి, ఆ మంత్రమే ఆయనకి దర్శనం ఇచ్చింది. ఆ మంత్రాన్ని దర్శించాక మంత్రద్రష్ట ఆయన చూశాడు కదా, ద్రష్ట. ఆ మంత్రానికి తర్వాత మనం రకరకాల రూపాలని అమర్చుకున్నాం. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ అని ఆవిడకి 6 తలలు 5 తలలు పెట్టేసి రకరకాల రంగుల్లో ఈ వాటిల్లో ఆ తల ఉన్నది, ఆవిడ ఉన్నది అని చెప్పుకున్నాం. అర్థమవుతుంది? ఇవన్నీ తర్వాతవన్నీ మనవి. అసలు కనిపించింది మంత్రమే. ఆ మంత్రానికి ఆ దేవత అధీనమై ఉన్నది. అందుకని వాళ్ళు అలా క్షుద్ర పూజ చేసేవాళ్ళు నిజంగానే ఆ మంత్ర సాధన బాగా చేసి ఉంటే, దాంట్లో వాళ్ళు దిట్టలైతే జరుగుతుంది కూడా. వాళ్ళు మామూలు కనిపించేటటువంటి పటాటోపం వాళ్ళైతే అది జరగదు, భయం అక్కర్లేదు. అంతేకాదు, ఇక్కడ అమ్మవారు ఒక మాట చెప్పింది లలితలో, ఎవరైతే ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తారో వాళ్ళెవరు ఎటువంటి భయము మీరు పడక్కర్లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా వస్తుంది, నన్ను పూజించిన వాళ్ళు ఎటువంటి భయాలకి లోనవక్కర్లేదు, మీకు ఎటువంటి చెడు జరగదు అని. నారాయణి ఇద్దరు మనకి ఒక ఏమంటారు దాన్ని, వరంలాగా ఒక కవచంలాగా ఇచ్చారనమాట. ఇప్పుడు ఎవరన్నా అలాంటి వారి మీద నిజంగానే దేవతను నమ్ముకుని వాళ్ళని నమ్మి ఉన్న వాళ్ళ మీద క్షుద్ర ప్రయోగం చేస్తే ఏమీ చెల్లదు. అంబరీషుడి మీద దూర్వాసుడు కృత్యను ప్రయోగిస్తే ఏమైంది? అది ఆయన వెంటే పడింది. మళ్ళీ వచ్చి అంబరీషుని కాళ్ళు పట్టుకుని, అమ్మ నన్ను క్షమించు. అంబరీషుడిని అడిగాడు, తండ్రి నన్ను క్షమించు, ఎక్కడికి వెళ్ళినా ఈ నేను వదిలిన ఈ కృత్య నుంచి నాకే మోక్షం దొరకలేదు, నన్ను రక్షించుకుంటే అప్పుడు మళ్ళీ అంబరీషుడు మళ్ళీ మన్నిస్తే వెళ్ళిపోయింది అది. కనుక తప్పు పూజలు చేస్తే వాళ్ళే పట్టుకుంటుంది. నేను యాక్చువల్గా నెక్స్ట్ ఇదే ప్రశ్న అడుగుదాం అనుకున్నా. బయట దొంగ బాబాలు, స్వాములు వీళ్ళు కూడా ఉండి మీకు దేవతల్ని చూపిస్తామని చెప్పేసి ఇలాంటివి అయితే చూస్తూ ఉంటాం కదా మనం న్యూస్ లో వాటిలో. అసలు నిజంగా వాళ్ళు చూపించగలుగుతారా? మనం కూడా చూడగలుగుతామా? దేవతల్ని చూసేంత మనకుందా? అసలు దేవతలు ఏ రూపంలో ఉంటారు అని మిమ్మల్ని అడుగుదాము అనుకున్నాను.
దేవతలకి రూపం మనం ఆపాదించుకున్నదే. అవును. ఎప్పుడైనా దేవతలకి రూపం మనం ఆపాదించుకున్నదే. ఉమ్, మనకి ఎలా కావాలంటే అలా కనిపిస్తారు. ఉమ్, మనకు కావాల్సింది మనకి ఇష్టమైన అంటే మనం సాత్వికంగా పూజిస్తే మనకి ఇష్టమైన రూపంలోనే కనిపిస్తారు. మనం ఏదో పూజలు చేస్తే ఏదో పూజలు అంటే ఆ పదం అదే వాడకూడదు. అదే. అలాంటి పూజలు ఏమన్నా చేస్తే ఉమ్, అప్పుడు వాళ్ళు ఉగ్రంగాను కనిపిస్తారు ఉమ్, కదా. అవును. ఆ, కనుక కనుక ఎక్కడిదక్కడే ఉమ్, కనుక ఆ రూపాలు అవే. ఉమ్, ఆ తర్వాత వీళ్ళు మనకి దొంగ బాబాలు పని చేస్తానురా అని చెప్పి డబ్బులు తీసుకుని పని చేస్తున్నారా లేదా ప్రశ్న ఎలా అయితే ఉమ్, రకరకాల కంపెనీలు పెట్టి మీ దగ్గర ఉమ్, అదే అదే కదా. ఉమ్, ఏమన్నా తేడా ఉందా రెండింటికి? అంతే. ఇక్కడ దేవుణ్ణి బిజినెస్ గా వ్యాపారం లాగా అక్కడ వాళ్ళు చేస్తున్నారు. బిజినెస్ ని పెట్టి చూపిస్తున్నారు, ఇక్కడ వీళ్ళు దేవుడిని పెట్టి చూపిస్తున్నారు. అంతే. ఉమ్, ఇవన్నీ కూడా అక్రమార్జనలే. వీటన్నిటికీ వాళ్ళు వడ్డీలతో సహా చక్ర వడ్డీలతో సహా తప్పనిసరిగా కట్టుకోవాల్సిందే. ఉమ్, మరి వాళ్ళు కట్టుకుంటున్నారు సరే, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, వాళ్ళు తప్పనిసరిగా ఎక్కడో అక్కడ పట్టుబడతారు. ఉమ్, హిందీలో ఓ పాట ఉంది, ఉమ్, తీసరి కసం సినిమాలో అనుకుంటా. సజన్ రే झूठ मत बोलो खुदा के पास जाना है ఉమ్, నా గాడి హై నా ఘోడా హై వహా పైదల్ హీ జానా హై. ఉమ్, దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు నీకు ఏ వాహనాలు ఏముండవు, నువ్వు కాళ్ళకే నడుచుకుంటూనే వెళ్ళాలి అక్కడికి. ఉమ్, పైదల్ హీ జానా హై, ఉమ్, ఇంకా నీకు మార్గాలు ఉండవు కనుక झूठ मत बोलो అని చెప్తాడు. అలా ఇక్కడ వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పి ఇంత చేస్తున్నారు. ఉమ్, తప్పనిసరిగా వాళ్ళు ఎక్కడో అక్కడ దీనికి పే చేయాలి. అవును. వాళ్ళ మూటలు పెరుగుతాయి, ఉమ్, ఉమ్, వాళ్ళు పే చేస్తారు. దీనికి కానీ ఆన్సర్ చేయాల్సిందే. ఇక్కడ అనుభవించిన వాడు ఉన్నాడే, ఉమ్, వీడికి కూడా ఎప్పుడో ఏదో చేశాడు, లేకపోతే లాలచ్ ఎందుకు? అంతే కదా. అవునా? కరెక్టే. ఆ. అసలు అంత అత్యాశ ఎందుకు, అంత దురాశ ఎందుకు? ఉమ్, పోనీ చిన్న ఆశే అనుకుందాం, ఉమ్, మనది కాని దాన్ని కోరుకునేటప్పుడు ఎప్పుడైనా అది మనకు తేడా కొడుతుందని తెలియాలిగా. అంతే. అంతే, ఎవరి కర్మ వాళ్ళకి. ఇక్కడ కర్మతో ఇతను వస్తే ఇతను చేసిన ఎవరి కర్మకి పాపానికి వారే వెళ్తాడు. కర్తలు. అంతే. అంతే. ఇంకొకటి చాలా మంది కూడా అమ్మ పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, వీలైనప్పుడల్లా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు, దేవుణ్ణి చాలా బాగా నమ్ముతారు. ఉమ్. కానీ అయినా కూడా వాళ్ళకి సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి అన్నమాట. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏదో ఒకటి. మరి ఎందుకు అలాగా దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా ఇంత పూజ చేస్తున్నప్పటికీ వాళ్ళకి సమస్యలు అయితే తప్పట్లేదు? ఇది చాలా ఎక్కువగా చూస్తుంటాం, చాలా మందికి ఇవి చాలా వెరీ కామన్. నాకు చాలా బోల్డ్ ఫోన్లు కూడా వస్తుంటాయి ఈ విషయాల మీద. కొంతమంది ఏడుస్తూ తిడతా ఉంటారు కూడా. ఇంకా ఆ ఓపిక నశించినప్పుడు ఇన్ని మొక్కులు మొక్కుకున్నా అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని చెప్పి. రామదాస్ అన్నాడు కదా, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. రామదాసు తన కీర్తనలు పాడుతూ రాముడికి అన్ని బోల్డ్ నగలు చేయించాను, అవన్నీ చేయించాను, ఇవన్నీ ఇలా వచ్చాయని చెప్పినప్పుడు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అంటూనే మళ్ళీ సారీ చెప్పుకుంటాడు. ఈ దెబ్బల కోర్వక అప్పా తిట్టి తినయ్యా రామచంద్ర. దెబ్బలు కొడుతున్నారు కదా తానిషా సిపాయిలు, కనుక మళ్ళీ నేను నీకు ఇలా చేస్తున్నాను అంత తిట్టాను అని మళ్ళీ చెప్పుకుంటాడు. అంటే ఏంటి, కష్టాలు వస్తాయి. మనం చేసుకున్నవన్నీ ఉన్నాయి కదమ్మా, మనకి ఇప్పుడు తెలియదు కదా, ఎప్పుడో చేసాం. మరి ఆ కష్టాలన్నీ ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటంటే పుత్రశోకం. కష్టాలన్నింటిలో పెద్ద సుఖం ఏంటని యక్ష ప్రశ్నల్లో ఆ యక్షుడు ధర్మరాజుని అడిగితే చెప్తాడు. పుత్రశోకం, గర్భశోకం అనమాట అన్నిటికంటే పెద్ద కష్టం. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు చచ్చిపోయారా? అల్లుడు కూడా చచ్చిపోయాడా? ఒకే ఒక్క కూతురు, ఆ కూతురు భర్త కూడా చనిపోయాడు కదా. ఇంతమంది చనిపోయారే, ఎంత కష్టం. ఆ కష్టం ఆయనకి ఎలా వచ్చింది అంటే, అప్పుడు అడుగుతాడు యుద్ధం అయిపోయాక కృష్ణుణ్ణి, ఇంత కష్టం అంటే అన్ని కష్టాల్లోకెల్లా కష్టం అని చెప్పాడు దాన్ని. అందుకని ఆ కష్టాన్ని ఉదాహరిస్తున్నాను నేను ఇక్కడ. ఎందుకయ్యా నాకు ఇలాంటి కష్టం పెట్టావు, 100 మంది కొడుకుల్ని చంపించావు, ఏంటి నీకేమన్నా తగునా అని అడుగుతాడు. అడిగితే, ఒకప్పుడు నువ్వు కొన్ని వందల జన్మల క్రితం ఒక పక్షి గూట్లు, నువ్వు పావుగా వెళ్ళి పక్షి గూట్లో 100 గుడ్లను పగలగొట్టావు. అంటే పామో వేటగాడు వెళ్ళి 100 గుడ్లను పగలగొట్టావు. పగలగొడితే ఆ 100 గుడ్లు పగిలిపోయినాక ఆ పాము అంటే ఉంది కదా పక్షి, నీకు శాపం పెట్టింది. నాకు 100 పిల్లల్ని చంపావు, నీకు కూడా చనిపోవుగాక అని తిట్టింది. అది ఇప్పుడు అంటే అప్పుడు అడుగుతాడు ధృతరాష్ట్రుడు, ఎప్పుడుదో కదా అది ఇప్పుడా అంటే, మరి పుత్రుడు పుట్టాలంటే అంత పుణ్యం ఎంత చేసుకుని ఉంటే నీకు పుడతాడు? పిల్లలు కలగాలంటే సంతానం అందరు కలుగుతున్నారా? ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అనుకుంటున్నాం, అవునా? తేలిక పుట్టేస్తున్నారా? లేదు కదా. అసలు ఈ రోజుల్లో ఇంకా కష్టమైపోయింది. కనుక
పుత్రులు 100 మంది పుత్రులు పుట్టేటంత పుణ్యం నువ్వు సంపాదించుకునేదాకా ఆగి అమ్మో అర్థమైందా? ఆ అర్థమైంది 100 మంది పుత్రులు పుట్టాక అప్పుడు ఆ కర్మ ఇక్కడ తీర్చాడు. ఇప్పుడు ఇందాక చెప్పాను, చిత్రంగా అవశ్యం ఉంది. అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అశుభ కర్మ అక్కడ చేస్తే ఇన్నాళ్ళ ఎన్ని జన్మల తర్వాత మనకి ఇప్పుడు తెలియదు. పాపం ధృతరాష్ట్రుడు తెలియదు, ఏడ్చాడు. ఎందుకు నాకు ఇంత కష్టం వచ్చింది అని ఏడ్చాడు. దీని వెనక ఇంత ఉంది. అంటే మనం కష్టం పడుతున్నాం. ఉమ్, చాలా మంది తీర్థయాత్రలు చేస్తున్నారు, దేవుని వెళ్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, ఉమ్, నోవులు చేస్తున్నారు, రోజు నిత్యం పూజ చేస్తారు, భక్తి శ్రద్ధ కూడా ఉంటుంది. అవును. ఏదో 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 చేసేస్తున్నారు అనుకోండి, నేను అంటల్లా. ఉమ్, మంచిగానే నమ్మకంగానే ఇష్టంగానే కానీ మీ పాత తీర్చాలే. ఉమ్, పాతకు అప్పు ఉంది కదా, అవునవును. అప్పు తీర్చందే నీకు ఎప్పుడు నువ్వు విముక్తుడు అవుతావు. చిన్నప్పుడు ఇదంతా తెలియక నేను పూజలు బ్రాహ్మిన్స్ మంచి చక్కగా పూజలు చేస్తూ ఉంటారు కదా, మన మమ్మీ అంటా ఉంటది, అమ్మ చెప్తా ఉంటది కదా, దేవుడికి మొక్కు కష్టాలన్నీ పోతాయి, మంచిగా బతకచ్చు అది ఇది అని. నాకు అప్పుడు లోపల అనిపించేది, మరి వీళ్ళు రోజు పూజ చేస్తూ ఉంటారు కదా, దేవుడు ఇంకా వీళ్ళని ఫుల్ రిచ్ చేయాలి కదా అసలు. ఎందుకంటే ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, మనకి ఎలా లోపల ఉంటాయో కష్టాలు, మనం ఎలా అయితే దేవుడికి మొక్కుకుంటామో పూజార్లకు కూడా లోపల ఉంటాయి కదా ఖచ్చితంగా. మనిషి మనిషి అన్నాక అన్నాక తప్పదు. నేను అలా అనుకునేదాన్ని. దాని వెనక ఫస్ట్ థింగ్ అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అలా దేవుడికి పూజ చేసుకొని సేవ చేసుకునే భాగ్యం కలడానికి ఎన్నో పూజలు చేసుకొని మళ్ళీ అమ్మో ఇది చాలా పెద్ద ఎంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ కదా. కదా ఆ దేవుడి ధర్మం అంటే అలాగే ఉంటుంది. ఓకే, దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే అట్లాగే ఉంటుంది. అంటే ఒక ఉదాహరణ చెప్పాను ఇక్కడ. అదే ఈ లెక్కన ఎన్ని చేస్తుంటారు పౌరజన్ తెలియదు మనకి. అవునవును. నేను అన్ని మంచిగా చేశాను, నాకు ఎందుకు ఇలా అంటే అన్ని మంచిగా చేస్తే ఇలా అవనే అవదు. కాదు, అది మనకి తెలియనప్పుడు ఎప్పుడు అయినా ఈ దీనికి సంబంధించిందే, ఈ ఆత్మకి సంబంధించిందే అది. అది మనతో పాటు రావాల్సిందే. ఇందాక మీరు చెప్పిన కథలో 100 జన్మల క్రితందే ఇప్పుడు వచ్చిన అప్పుడు 100 గుడ్లని చంపేసావు గనక, నొక్కేసావు గనక పుట్టకుండా ఇది జరిగింది. గ్రేట్ అసలు. అసలు మరి ఎందుకు వస్తాయంటే ఇలాంటి వాటి వల్ల వస్తాయి. అర్థమైందా? అంతే, ఏ మనిషికి ఆ మనిషికి సపరేట్ లెక్కలు ఉంటే అది తీర్చాల్సిందే కదా ఎవరైనా కూడా. తీర్చాల్సిందే. ఏ మనిషికి ఆ మనిషి అనే ఒక పదం వాడావు, చాలా నచ్చింది నాకు అది. ఎందుకు ఇక్కడ చెప్తా. భార్యాభర్తలు ఇద్దరు ఒకటేనని అంటుంటామా? పెళ్లిలో ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి అని ప్రమాణం చేస్తాడు వరుడు. ధర్మార్థ కామాల్లోనే నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెప్తాడు. మోక్షం మళ్ళీ ఎవరిది వాళ్ళదే. ఓహో, ఈ మధ్య వచ్చే సినిమాల్లో సీరియల్స్ లో మోక్షేచ కూడా కలిపేస్తున్నారు. మోక్షేచ ఆ మంత్రంలో లేదు, అది ఎవరిది వాళ్ళదే. ఇక్కడ ఎవరికి సంబంధం లేదు, ఇందులో మాత్రం ఎవరిది వాళ్ళదే, ఎవరి అకౌంట్ వాళ్ళదే. ఈ 3 అకౌంట్లలో ధర్మార్థ కామాలలో నేను నిన్ను దాటి వెళ్ళను అని భార్యకి భర్త వివాహ సమయంలో ప్రమాణం చేస్తాడు. ఈ 3. ఎందుకంటే 4వ దాన్ని చేసే హక్కు ఆయనకి లేదు. అవును. అప్పట్లో కృష్ణుడు కానివ్వండి, రాముడు కానివ్వండి, ఈ అవతారాల్లో మా దేవతలు దేవుళ్ళే మనుషుల రూపంలో వచ్చి ఉన్నారు కదా భూమి పైన. అప్పుడు అధర్మం అనేది కూడా కొంచెం తక్కువగా ఉండేది, వాళ్ళు కూడా వాటిని పూర్తిగా నిర్మూలించేవాళ్ళు. కానీ వన్స్ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ అధర్మం పెరిగిపోయింది, మనుషులు మళ్ళీ మారిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూడు అధర్మం, పాపం ఇలాంటివే ఉన్నాయి మొత్తం. ఇవన్నీ మళ్ళీ పోవాలి అంటే దేవుడు మళ్ళీ ఇంకొక అవతారంలో రావాల్సిందేనా? రాకుండా వీటన్నిటిని కూడా సరిచేసే అవకాశం ఏమైనా ఉంటుందా? భగవద్గీతలో ప్రమాణం చేశాడు కదా, ధర్మానికి ఎప్పుడు గ్లాని జరుగుతుందో అప్పుడు నేను సృష్టించుకుని మళ్ళీ వస్తాను అని చెప్పాడు కదా. అక్కడే ఆన్సర్. అవునా? చెప్పాడా? ఎప్పుడు ధర్మాన్ని ఉద్ధరించడానికి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, అది కూడా చెప్పాడా? చెప్పాడు కదా. ధర్మానికి అంతేకాకుండా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం, నన్ను నేనే సృష్టించుకుని నేను వస్తాను అప్పుడు. ఇప్పుడు మన దొడ్డిలో కలుపు మొక్కలు పెరిగాయి, పిచ్చి పిచ్చి గడ్డి అంతా చెత్త మొక్కలన్నీ పెరిగాయి. మనం ఏదో చక్కగా మంచి గార్డెన్ లాగా మంచి మంచి మొక్కలు వేసుకున్నాం, వాటి మధ్యలో ఇవి వచ్చాయి, తీసేస్తావు. మళ్ళీ 1 నెలకో 2 నెలలకో మళ్ళీ వస్తాయా? మళ్ళీ పిక్కుతావా? మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తాయా? వాటి వేగం వాటిది. ఎంత తీసినా మొత్తం తీసేసాం, అయినా వస్తాయా? అంతే. పోనీ పాత వీడు కాకపోతే కొత్త వీడు వస్తుందా? అవును, అవునవును, ఎక్కడి నుంచి అయినా సరే వచ్చేస్తుంది. అలాగనే సమాజంలో ఎక్కడైతే
మన ఫిజిక్స్లో చెప్పుకుంటే మ్యాటర్ ఉన్న చోట యాంటీ మ్యాటర్ ఉందని చెప్తామే, ఉమ్, అలాగే ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడ పక్కనే అధర్మం కూడా దాని నీడలాగా పక్కనే ఉంటుంది, తప్పదు. ఉమ్, వెలుగున్న చోటే నీడుందిగా, అంతే. దీపం పెట్టిన Correct. దగ్గరే ఉమ్, ఇది కూడా పక్కనే ఉంటుంది. కనుక దీనిని ఇది పెచ్చు మీరిపోయినప్పుడు మాత్రం తప్పనిసరిగా వచ్చి ఈయన నన్ను నేను సృష్టించుకుని వచ్చి తీసేస్తాను అన్నాడు. ఉమ్, మనుష్య రూపంలోనే వచ్చినటువంటివి రామకృష్ణ, అంటే రామకృష్ణ కాదు, అంతకు ముందరవి కూడా కొన్ని, పరశురాముడు కానీ, వామనుడు కానీ, ఉమ్, బలరాముడు, వీళ్ళందరూ మనుష్య రూపంలోనే వచ్చారు. ఉమ్, ఉమ్, అవునా? వచ్చినవి ఇవన్నీ కూడా వాళ్ళు అప్పటికి ఉన్నటువంటి అధర్మాన్ని అంతా తీసేశారు. ఉమ్, తీసేసి అంటే అప్పుడు కలుపు మొక్కలు క్లియర్ చేసి వెళ్ళిపోయారు. ఉమ్, ఆ పనే అప్పటికే లేవు అంతే. కనుక వీళ్ళ అవసరం లేదు ఇంక అక్కడ, ఉమ్, వీళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ కలుపు మొక్కలన్నీ పెరిగిపోయాయో మళ్ళీ తిరిగి ఇంకో రూపంలో వచ్చి మళ్ళీ చేయాల్సిందే. ఇది నిరంతరం జరగాల్సిందే అంతే. అంతే, ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా కదా. కనుక అది ప్రతిసారి జరగాల్సిందే తప్పనిసరిగా. ఒక్కొక్కసారి ఎక్కువైపోయినప్పుడు ఇద్దరిద్దరు ఒక్కసారి కూడా వచ్చారు. మరి బలరాముడు కృష్ణుడు ఒకసారి రాలా, పరశురాముడు రాముడు ఒకసారి రాలా? అవును, కరెక్ట్. తప్పనిసరి అయిపోతుంది. అలాగే సముద్ర మథనం అప్పుడు కూర్మావతారంలో కింద ఉంటుంది, ఆ కింద వరాహవతారంలో కూడా ప్రొటెక్షన్ చేస్తాడు కూర్మానికి. అంతే, ఇంకా పాపానికి తగ్గట్లుగా తప్పదు. ఒక్కొక్కసారి ఒక చేత్తో లాగలేనప్పుడు రెండు చేతులు పెట్టి లాగుతామా? అంతే. కనుక దేవుడు పుట్టి అంతా క్లియర్ చేసేసాడు కదా. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు కాసేపు పడుకున్నట్టు ఉంటారంతే, వాళ్ళ బలం విజృంభించగానే మళ్ళీ వస్తారు. మళ్ళీ ఒక రాక్షసుడు తర్వాత ఒక రాక్షసుడు పురాణాల్లో కనిపిస్తారు. కలుపు మొక్కల తర్వాత కలుపు మొక్కలు మనకి ఇంట్లో కనిపిస్తాయి. సమాజంలో చెడ్డవాళ్ళ తర్వాత చెడ్డవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఒక ప్రమాదం ఉంది దీంట్లో. ఈ ప్రస్తుత కాలానికి పురాణాల్లో దేవతలు రాక్షసులు విడివిడిగా కనిపించేవాళ్ళు. ఇప్పుడు ఒకటిలోనే ఇద్దరు ఉన్నారు. అవును, గుర్తించలేము కూడా. అర్థమవుతుందా? ప్రస్తుత సమాజంలో ఒక్కడిలోనే ఇద్దరు ఉన్నారు. ఒకసారి ఆ ఫేస్ చూపిస్తాడు, ఒకసారి ఈ ఫేస్ చూపిస్తాడు. ఒక్క సందర్భంలో ఆ ఫేస్ చూపిస్తాడు, ఇంకో సందర్భంలో ఈ ఫేస్. ఒకళ్ళకి చాలా మిత్రుడు, చాలా శ్రేయోభిలాషి, ఇంకోళ్ళకి చాలా శత్రువు. హెవీలీ కాంప్లికేటెడ్. ఇంకా అసలు అర్థమవుతుందా? మనం చూస్తున్నాం కదా సమాజంలో అలాంటివి. అలాంటి మరి వాళ్ళని రాక్షసులు అనాలా, దేవతలు అనాలా? ఇంకా దేవుడికే తెలియాలి కదా. కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మోర్ కాంప్లెక్స్ అవుతుంది. కనుక ఎప్పటికప్పుడు ఈ చెడ్డని నివారించడానికి ఏదో ఒక రూపంలో, అందుకని ఎవరైనా వచ్చి సాయం చేస్తే దేవుడల్లే వచ్చాడు సాయం చేశాడనే పదం వాడతాం. అవును, అనుకోకుండా. కరెక్ట్. అంటే అక్కడ వచ్చి ఆ చెడ్డని నిర్మూలించడానికి అక్కడ ఒకళ్ళు దేవుడల్లే వచ్చి సాయం చేస్తారు. దైవం మానుష రూపేణ, ఒక మనిషి రూపంలో దైవం వచ్చి ఆ పని అక్కడ చేసేసి వెళ్ళిపోతారు. ఆ కాసేపటికి వాళ్ళలో ఆ దైవం ప్రవేశించి ఆ పని చేయిస్తారు. ఇది దానికి అర్థం. అంతే, ఎవరైనా సహాయం చేస్తే ఇంకా వాళ్ళలోనే మనం దేవుని చూసుకుంటూ ఉంటాం. ఆ మాట అంటాం కూడా, దేవుడల్లే వచ్చి సాయం చేశాడు అనే పదం అనేస్తాం ఆటోమేటిక్ గా. కరెక్ట్. ఇన్స్టంటేనియస్ గా అనేస్తాం. దానికోసం పెద్ద మనం ప్రిపరేషన్ కూడా అక్కర్లా. బాబాలే దేవుడల్లే వచ్చి సాయం చేశాడు అంటాం. అవును, ఇంకా అంతే. ఆ టైంకి ఆ సమయానికి రక్షగా ఉన్న వాళ్ళు మనకి దేవుళ్ళు కూడా, దేవుడే ఆ రూపంలో వచ్చి మనకి సహాయం చేశాడు అనమాట. ఆ సమయానికి వాళ్ళలో ఒక మంచి గుణాన్ని, సహాయం చేసేటటువంటి ఒక గుణాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ చేత ఆ పని ఆయన చేయించేస్తాడు. ప్రతిసారి అవతారాలు తీసుకుని ఎక్కడ వస్తాడు? ఇక్కడ క్షణక్షణం గోలే కదా మనకి. అవును అమ్మ. ఈ తరం అంతా కూడా మీరే చెప్పండి అమ్మా, మీకు ఈ తరం ఎలా ఉంది అనిపిస్తుంది? ఈ తరంలో ఈ ఆధ్యాత్మిక భావన ఏదైతే ఉందో అసలు అది ఉందనిపిస్తుందా? అది ఒకవేళ లేకపోతే ఈ పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? వీళ్ళందరినీ కరెక్ట్ మార్గంలో ఎలా నడిపించవచ్చు అంటారు? వీటి గురించి నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఒకేసారి అడిగేసా. ఈ తరం ఎలా ఉంది అనేది, ప్రతి తరంలో కూడా ఆస్తికులు నాస్తికులు ఇద్దరు ఉంటారు. ఆధ్యాత్మికత అన్నావు కనుక ఈ పదం వాడా. ఆస్తికులు అంటే అస్థి ఉన్నారు అని చెప్పటం, నాస్తి అంటే నాస్తి లేరు అని చెప్పటం. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అని చెప్పే రెండు గ్రూపులు వీళ్ళిద్దరు. ప్రతి తరంలోనూ ఉన్నారు వీళ్ళు, ప్రతి చోట ఉన్నారు. రామాయణ కాలంలో కూడా ఒక ఋషి ఉంటాడు. ఆయన కూడా వచ్చి రాముడికి నాస్తికత్వం గురించి బోధిస్తాడు. రామాయణ కాలంలో కూడా ఈ రకంగా ప్రతి తరంలోనూ ఉన్నారు. ఒకప్పుడు ఆ శాతం తక్కువ, ఇప్పుడు ఈ శాతం రాను రాను పెరిగిపోయి దాదాపు ఈక్వల్ అన్నట్టుగా అయిపోయి, ఈక్వల్ని కూడా మించిపోతుందా అంటే 50% కంటే కూడా వీళ్ళు పెరిగిపోతున్నారా అన్న భావనలోకి వచ్చింది. ఎప్పుడూ కూడా కొత్త కవింత పాతక రోత. కనుక కొత్త దేవుళ్ళని ప్రార్థించడానికి చాలా ఆసక్తిగా ముందరకు వస్తారు అందరూ. ఈ
మతం మార్చుకునే వాళ్ళు కూడా అంతే. పాత వాళ్ళతో విసిగిపోయి కొత్త దాంట్లోకి మారదాం అని చూస్తారు. లేకపోతే కొత్త దాంట్లో వాళ్ళకి ఏదో ఒక గొప్ప సొలేస్ కనిపించి మారతారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, అవన్నీ ఒకటే కదా. పరమాత్మ అనేది ఎప్పుడూ ఒకటే కదా. అసలు మతం అంటే ఏంటి? మన అభిమతం, మన సమ్మతం, మన ఇష్టం, మన చాయిస్. మతం అనే మాటకు అదే అర్థం. మన చాయిస్ ని మనం ఇన్ని రకరకాలుగా మార్చుకుంటున్నాం, అవసరానికి వీలైనట్లుగా రకరకాలుగా మార్చుకుంటున్నాం. కానీ ఎప్పుడో ఒకసారి ఇవన్నీ ఒకటే అని తెలిసినప్పుడు ఎంత అజ్ఞానం అనిపిస్తుంది మనం ఇలా మార్చుకుంటూ వెళ్ళడం. అవునా? ఇప్పుడు ఇందాక లలిత సహస్రనామం అనుకున్నాం. దాంట్లోనే లలిత సహస్రనామంలోనే అమ్మవారికి ఎన్ని రకాల పేర్లు వస్తాయో, తులసి అనే పేరు వస్తుంది, పార్వతి అనే పేరు వస్తుంది, దుర్గా అనే పేరు వస్తుంది, మహాలక్ష్మి అనే పేరు వస్తుంది, సరస్వతి అనే పేరు వస్తుంది. అంటే వీళ్ళందరినీ విడివిడిగా అనుకుంటున్నాం, కానీ అంతా ఒకటే. అవును. విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి వాక్యమే విశ్వం. అంటే ఈ విశ్వం అంతా నేనే. యూనివర్స్ దాటి వెళ్ళిందే ఉంది. అవును, అంతకు మించింది ఇంకేముంటుంది? అంటే ఆ శక్తే అటువంటి విశ్వరూపమైన శక్తి. అర్థమవుతుందా? విశ్వరూపమైన శక్తి. ఆ విశ్వరూపమైన శక్తిని దాటిపోయేదే ఉంది. కనుక అటువంటి శక్తి ఎవరిని పేరేదైతే ఏంటి, అందరూ ఒకటే, అందరూ ఒకటే. పరమాత్మ ఒకటే. కానీ అసలు ఇవేవి లేవు, నేనే అనుకుంటున్నాడే. అంటే వాడు తనని తనే నమ్ముకుని ఉన్నటువంటి వాడు. ఇందాక మనం ఒకటి ధైర్యం ఉంటుందా దేవుడు లేకపోతే అని అనుకున్నాం. దేవుడు ఉంటే ధైర్యం ఉంటుందని. తన మీద తనే అనేసరికి చాలా ఘర్షణకి లోనవుతాడు ఏదో ఒక స్థితిలో. తన శక్తికి చాలన్నటువంటిది ప్రతి వాడికి ఒక మూమెంట్ వస్తుంది, ప్రతి వాడికి వస్తుంది. అలాంటప్పుడు పక్కన ఎవరన్నా తోడు ఉన్నారనుకుంటే చేసేది వేరు, నేను ఒక్కడే చేస్తున్నాను అనుకుంటే వేరు. కనుక ఆస్తికులకి ఒక రకమైన రక్షణలాగా, ఒక రకమైన దన్ను, ధైర్యంలాగా, అండలాగా అన్నమాట ఆ భగవంతుడు ఉంటాడు. నాస్తికులకి అది మిస్ అవుతుంది. వాళ్ళే భరించాల్సిందే అంతా. ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ అంతా వాళ్ళే, ఇక్కడ వీళ్ళే చేస్తారు, కానీ పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు అని అనుకుని చేసేస్తూ ఉంటాం. అక్కడ ఆ ధైర్యం కూడా ఉండదు, ఆశ కూడా ఉండదు. కనుక ఎప్పటికైనా కూడా నా వెనకాల ఒక సూపర్ పవర్ ఉండి నన్ను నడిపిస్తోంది అని అనుకుంటే అది చాలా ధైర్యాన్ని ఇస్తుంది అనేది నా స్వీయ అభిప్రాయం. తేలికగా ఉంటుంది, గుండె తేలిగ్గా ఉంటుంది. ఖచ్చితంగా గుండె తేలిగ్గా ఉంటుంది. అది నా అభిప్రాయం. ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, ఇది నా మతం. ఇది నా మతం. ఇప్పుడు కొత్త తరం వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కాసేపు సైన్స్కి దీనికి మధ్యలో కొట్లాడుతున్నారు. అంటే పూర్తిగా సైన్స్నే నమ్మాలి. సైన్స్ కూడా దేవుడే, అది వాళ్ళు ఎందుకు గ్రహించుకోవట్లో తెలియట్లా. గ్రహాంతరాళాల్లో ఉన్నది కూడా మనమే అని చెప్పుకుంటున్నాం కదా. పురాణాలు చదువుతుంటే ఎప్పుడో మన వాళ్ళే ఇవన్నీ అని. భూమి బలపరుపుగా ఉన్నదని బ్రిటిషర్స్ నమ్మిన రోజుల్లో కూడా మనం భూగోళం అని అనుకున్నాం. ఆ పదం వాడాం. భూగోళ శాస్త్రమే చిన్నప్పుడు పిల్లలు చదువుకున్నారు. అవునా? అవునవును. భూతల శాస్త్రం అని చదువుకోలా. అదే అంటే ఇవన్నీ కూడా మనుషులు డిస్కవర్ చేయకముందే ఇవన్నీ మన కొన్ని మనకి తెలియవు. తెలియనంత మాత్రాన అవి లేవంటే ఎట్లా? అవును, ఉన్నదే కనుక్కుంటున్నారు. నా వెనకాల ఎవరైనా అక్కడ నుంచున్నారు, నాకు వెనక కళ్ళు లేవు, కనిపించవు, ఉన్నారని నాకు తెలియదు. అలాగని అక్కడ నుంచున్న ఒకటి నుంచునే ఉన్నాడు అనుకుందాం, లేడని నేను ఎట్లా అంట? కరెక్టే కదా. నాకు కనిపించట్లా, నాకు తెలియదు ఇప్పుడు, కానీ ఉన్నాడు. కనుక తెలియందల్లా లేదనుకోవటం అనేది ఒక అజ్ఞానం, పూర్తిగా అజ్ఞానమే. తెలియంది లేదనుకోవటం. తెలియంది తెలుసుకో. అవును, ఎప్పుడు నేర్చుకోవచ్చుగా. లెర్నింగ్ ఈజ్ ఫ్రమ్ ఊంబ్ టు టూంబ్. ఎప్పుడైతే మనం నేర్చుకోవటం మానేస్తామో దాదాపు చనిపోయినట్టు సమానం. కనుక ఎప్పటికైనా నేర్చుకుంటూ ఉండాల్సిందే. అవును, లెర్నింగ్ అనేది జరుగుతూనే ఉంది. అది నిరంతరంగా జరుగుతుండేటటువంటి ఒక ప్రాసెస్. అవును. కనుక అక్కడ లేడనుకుంటే అక్కడికక్కడే థీరేజ్ ఎట్లా చేసేస్తావు? తర్వాత ఏముందో తెలుసుకో, ఇంకా ముందుకు వెళ్ళు. అది చెప్పేది. ఒకప్పుడు మన ఋషులందరూ సైంటిస్టులమ్మా. ఇప్పుడు వాళ్ళని మనం సైంటిస్టులు అంటున్నాం ఇంగ్లీష్ పదంలో, మనం ఋషులు అంటాం. నాన్ ఋషి కుడితే కావ్యం, కృషి చేస్తే కానీ కావ్యం రాదన్నట్టుగా ఋషి కావాలంటే ఎంతో కృషి చేస్తే కానీ అతను ఋషి కాలేడు, ఋషి రాందే కావ్యం రాయలేడు. ఇప్పుడు మనం సైంటిస్ట్లని ఇలా నేమ్స్ పెట్టుకున్నాం కానీ వాళ్ళే. ఎస్, ఇవన్నీ ఏనాడు ఇప్పుడు భూగోళ శాస్త్రమే ఒక ఎగ్జాంపుల్. భూతల శాస్త్రం అనుకోలేదు కదా. ఈ రోజు కూడా యుఎస్లోనో యూకేలోనో ఎక్కడో ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అనే ఒక సొసైటీ ఉంది.
ఆహా. నమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు అదే నమ్ముతున్నారు. అది వాళ్ళ మతం. అంతే ఇంకా. అంతే కదా, అది వాళ్ళకి సమ్మతం. కానీ మనకు అలా కాదు. ఇప్పటికీ కూడా మనం గోళాలు గోళాలుగా రకరకాల గ్రహాలు ఉన్నాయని ప్రతిసారి మనం నమ్మాం కదా. అవును. మన మన శాస్త్రం అంతా మనకి చెప్పింది కదా. ఆస్ట్రాలజీ ఇది ఎప్పటి నుంచో ఉంది కదా. ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ రెండు కరెక్టే కదా. కదా. ఆ గ్రహాలనే వాడి మనం ఇక్కడ ఆస్ట్రాలజీ దాని ఫలితాలు చెప్పుకుంటున్నాం. అది శాస్త్రమే. సరిగ్గా చదివినంతసేపు ఏదైనా శాస్త్రం. అలా సగం సగం చదువుకుని సగం సగం చెప్తే అది మళ్ళీ అవతల వాళ్ళకి అనుమానాలు దారితీస్తుంది. అసలు శాస్త్రాన్ని శంకించేలా చేస్తుంది. అంతే. శాస్త్రం శంకించాల్సింది కాదు, ఆ శాస్త్రవేత్తని శంకించాలి. ఎందుకంటే సరిగ్గా వాళ్ళు పూర్తిగా దాని నుంచి తెలుసుకోకుండా దాన్ని ప్రయోగించారు కనుక. అంతే. ఎందుకు ఈ రోజు కూడా మనం ఎన్నో రాకెట్లు పంపిస్తుంటే కొన్ని వెళ్తున్నాయి, కొన్ని దిగిపోతున్నాయా? అవును. అంతే సింపుల్. ఎంత స్టడీ చేసినా అంతే. ఇప్పుడు ఈ కొత్త తరం వాళ్ళు ఆధ్యాత్మిక వైపు మరలాలంటే ఏం చేయాలి అంటే, మొట్టమొదట వాళ్ళ శక్తితో పాటు మరొక శక్తి ఏదో వాళ్ళకి నిరంతరం సహాయం చేస్తోంది, వాళ్ళు పీల్చే ఆక్సిజన్లో అది ఉంది అని వాళ్ళు ఒక్కసారి గమనిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తిరుగుతారమ్మా. కరెక్ట్. మన వెనకాల ఒక శక్తి ఉంది అని అనుకుంటే ఉండే ధైర్యం ఉన్నదే, అది ఎవ్వరు ఇచ్చేది కాదు. అవును, డెఫినెట్ గా ఇదైతే నిజం. నాకు నేనే, నాకు నేనే, నేనే నేనే అన్నీ అంటే అన్నీ మనమే చేయాలి. అలా మనమే చేస్తాం ఇక్కడ కూడా. ఇంకొకళ్ళు ఎవరో వచ్చి చేస్తారని నేను అంటలా. చేసినా నా తోడు ఇంకోళ్ళు ఉన్నారు అనేటటువంటి భావన ఉందే, ఆ బలం వేరు. అవును. కొత్త తరం వాళ్ళందరూ ఇది నేర్చుకోవాలి. దానికి ఏమన్నా పేరు పెట్టుకోండి. మీ తోడున్న మీ చెయ్యి పట్టుకుని మిమ్మల్ని నడిపించేటటువంటి దోస్తు పేరు మీరేమన్నా పెట్టుకోండి. లలిత అనుకో, విష్ణు అనుకో, అల్లా అనుకో, యేసు అనుకో, ఏమనుకుంటావు అనుకో, మీ ఇష్టం. పేరు లేదు ఇంకా. అసలు నామరూప వివర్జిత అమ్మవారు. నామం రూపం ఏవి లేవు ఆవిడికి, మనం పెట్టుకున్నాం. ఆ నామాల్లోనే ఈ నామం ఒకటి ఉంటుంది. నామం రూపం లేనటువంటి ఒక శక్తిని మనం కొలుస్తున్నాం. పేరెందుకు? పేరు లేకపోయినా శక్తి శక్తే. అంతే. చాలా బాగుంది ఇది. ఎంతైనా నిజంగా మనం ఇప్పుడు ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి తోడుగా ఒకరు ఉన్నారు అంటే ఆ జర్నీ అంతా కూడా మనకి చాలా సులభంగా హ్యాపీగా గడిచిపోతుంది. అలాగే ఇది కూడా అంతే. ఇది లైఫ్ అనే జర్నీ. ఇది జర్నీనే. అమ్మ, ఋషులకి అఘోరాలకి తేడా ఏంటమ్మా? అఘోరాలు అనేది అదొక మనకు ఒకప్పుడు చాలా రకాల మతాలు ఉండేవి. సనాతన ధర్మమే ఇదంతా కూడా, మొత్తం సనాతన ధర్మమే ఉండేది. ఆర్యావర్తం, భరతవర్షం, భరతఖండం అంతా ఇప్పుడు సనాతనంలోనే ఉన్నాం మనం. తర్వాత దాంట్లో మతాలు వచ్చాయని చెప్పాయి కదా. ఆ మతంలో ఈ జాగ్రఫికల్ ఏరియాలో ఉన్నవాళ్ళు, అంటే సింధు నది పక్కన పరివాహ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ సింధు ప్రాంతంలో హిందువులు అనేసారు. వాళ్ళకి సరిగ్గా పలకటం చేతకాక. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కదా. మనం కూడా కొన్ని వేరే ప్రాంతాల వాళ్ళ పేర్లు సరిగ్గా పలకలేం, వాళ్ళు మన పేర్లు సరిగ్గా పలకలేరు, చాలా ఇబ్బంది పడతారు. అలా వాళ్ళ సింధుని హిందూ అన్నారు. ఈ హిందూ మతం అయింది ఇది. ఈ హిందూ మతం కాదర్రా, అసలు మేము మతం ఏమిటి, ధర్మం అంటాం మేము, మతం అనే పదం వాడడం అని అన్నాము. అన్నాక కానీ మతం అనే పదం కూడా ఉన్నది. ఎలా అది? ఎవరికి వాళ్ళు నమ్మేది వాళ్ళకి కదా. కొంతమంది విష్ణువుని నమ్ముతారు, వాళ్ళు వైష్ణవులు. కొంతమంది శివుడిని నమ్ముతారు, వాళ్ళు శైవులు. కొంతమంది అమ్మవారిని నమ్ముతారు, వాళ్ళు శాక్తేయులు. కొంతమంది కుమారస్వామిని నమ్ముతారు, వాళ్ళు స్కాందులు. కొంతమంది సూర్యుడిని నమ్ముతారు, వాళ్ళు సౌర పూజ చేసేవాళ్ళు. అవునా? కొంతమంది కాపాలికులు నమ్ముతారు, వాళ్ళది కాపాలికా మతం. కాపాలిక అంటే శ్మశానంలో తిరిగేటటువంటి దేవత. అంటే అక్కడ దాంట్లోనే ఎన్ని ఉన్నాయో, కొన్ని వందల మతాలు ఉండేవి. అఘోరీలు కూడా అలాంటి వాళ్ళు, కాపాలికులని అర్చించేవాళ్ళు. అఘోరి అడిగావు కదా ఇందాక వాళ్ళు ఏంటి అని. వాళ్ళు ఈ ధర్మంలో వాళ్ళే, సనాతన ధర్మంలో వాళ్ళే. కాకపోతే వీళ్ళు కూడా రకరకాలుగా ఎవరికి వాళ్ళు మతాలు ఉన్నాయిగా. ఆదిశంకరుడు పుట్టిన కాలంలో ఈ మతాల వాళ్ళ మధ్య ఘర్షణ జరిగి ఒకళ్ళనొకళ్ళు క్రూరంగా అసలు దండించుకుని చంపుకునేదాకా వచ్చేసారు వాళ్ళు. ఎప్పుడైతే మితిమీరుతుందో అప్పుడు నేను వస్తానని చెప్పినట్టే శంకర సాక్షాత్ ఈ ఆదిశంకరుడు, ఆ శంకరుడే, కైలాస శంకరుడే కాలడిలో శంకరుడుగా వచ్చాడు అనేది ఒక నమ్మిక. నీకు ఎవరిష్టమో వాళ్ళే, నీ ఇష్టం నీదే కదా. మిగిలిన వాళ్ళని చుట్టూ పెట్టుకో, అందరినీ పూజించు. నీకు ఇష్టమైన దేవతను పూజిస్తున్నావు అని పక్కన దేవతను తిట్టకూడదు. అంతే, అది ఖచ్చితంగా కదా. నీకు ఇష్టమైన దేవతనే మధ్యలో పెట్టుకో, వాళ్ళే సెంటరు, వాళ్ళే గ్రావిటేషనల్ ఫోర్స్ అక్కడ కూర్చున్నారు, వాళ్ళే పూజించుకో. చుట్టుపక్కల ఉన్న దేవతలను ఎప్పుడు పరమత సహనం, చుట్టుపక్కల ఉన్న దేవతలను ఎప్పుడు
నిరాదరించకూడదు. వాళ్ళకు కూడా వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా పువ్వు వేయి, వాళ్ళకు కూడా దండం పెట్టు. ఉమ్, అసలు దేవత నీదే. మిగిలినటువంటి నీ షోడశోపచారాలు చతుష్షోపచారాలు ఎన్ని చేసుకుంటావో చేసుకో మధ్యలో దేవతకి. ఉమ్. ఎవరిని పెట్టుకుంటే వాళ్ళని. మిగిలిన వాళ్ళని గౌరవించాలి మిగిలిన అంతే. అలా చేశాక యుద్ధాలు, తగాదాలు, కొట్లాడుకోటాలు, ఉమ్, పరమత ద్వేషాలు తగ్గాయి. ఉమ్, కానీ ఆయన కూడా పాషండ మతాలని, అంటే ఎవరైతే వేదాన్ని నమ్మరో, ఉమ్, విద్య అనేది వేదం నుంచి వచ్చింది. ఉమ్, వేదమూలమిదం జ్ఞానం. జ్ఞానం అంతా వేదం నుంచే వచ్చింది మనకి. ఉమ్, మన భారతవర్షంలో ఉమ్, వేదం నుంచి విద్య అనే పదం వచ్చింది. మనకున్న విద్య అంతా వేదమే. ఉమ్, కనుక ఈ విద్యను ఎవరైతే నమ్మరో ఉమ్. అలాంటి వాళ్ళందరినీ ఆయన ఖండించాడు. ఆయన వాళ్ళందరినీ ఓడించాడు. మొత్తం మాటలతో ఇక్కడ యుద్ధాలు ఏవీ లేవు ఇంకా. లేవు. కానీ ఆయన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనకాల ఉన్న ఫాలోవర్స్ ఉంటారు కదా, ఉమ్, వాళ్ళు ఆలయాలు చాలా ధ్వంసం చేశారు. అంటే వేరే ఇతర మతాల ఆలయాలు. అందుకే మనకి బుద్ధగయలోను అలాంటి చోట బౌద్ధాలయాలు పాడైపోయి కనిపిస్తాయి. ఉమ్, అది కూడా జరిగింది. కానీ దానికి ఆయన ప్రమేయం లేదు. ఆయన ఎంతసేపటికి వాదించి మాత్రమే నిరూపించాలని ఉమ్, ఆయన కానీ రామానుజుడు కానీ ఎవరు చేసినా వాదించి మాత్రమే నిరూపించి నెగ్గారు. ఉమ్, తిరుపతిలో ఉన్నది విష్ణుమూర్తే అని రామానుజుడు వాదించి నెగ్గాడు. ఉమ్, అలాగే అది కరెక్ట్ పద్ధతి. ఉమ్, అంతే. అంతేకాని కొట్టుకుని చెప్పుకుంటే వస్తుంది. ఏమీ కాకపోతే ఉండదు. ముందరే ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి ఇద్దరు. ఉమ్, నేను ఓడిపోతే నేను నీ మతంలోకి వస్తా, నువ్వు ఓడిపోతే నువ్వు నా మతంలోకి రావాలి. అంతే. ఉమ్, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు వీటినే యాక్చువల్గా మనం అందరం చదువుకునేది ఈ డిగ్రీస్లో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అని చెప్పేసి మాట్లాడుకోవడము, కూర్చొని కదా. కాంప్రమైజ్, Round table నెగోషియేట్ conferences. అవ్వడము. ఇదంతా అంతే కదా అసలు. అవును. ఇప్పుడు వీటికి మనం మంచి మంచి పేర్లు పెట్టేసుకొని పుస్తకాల్లో చదువుతున్నాం, కానీ మన పురాణాలు చదివితే ఎప్పుడో అన్ని ఉన్నాయి. వచ్చేస్తున్నాయి ఇవన్నీ అసలు. అప్పుడే ఉన్నాయి. సో ఈ అఘోరాలు అంటే శంకరుని నమ్మే వాళ్ళే, కాకపోతే ఈ శ్మశానం శ్మశానం చుట్టుపక్కలలో ఉంటూ అక్కడ పూజలు చేసుకుంటూ అక్కడ నమ్ముతూ అక్కడ దేవుణ్ణి కొలిచేవాళ్ళు. ఇది తేడా బేసిక్. ప్రతి మతానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు. అంటే నేను ఇంతకు మించి వెళ్ళకూడదు, ఇంతకు మించి నేను ఎవరితోనూ కలవకూడదు. ఎందుకంటే కలిసిన కొద్ది ఘర్షణలు వస్తాయిగా. అవును. నీ ఫిలాసఫీ వేరు, నా ఫిలాసఫీ వేరు. సో వాళ్ళే ఒక లిమిటేషన్స్, నియమాలు అలా పెట్టుకొని అంతలో ఉంటారు. అందులో ఎవరికి వాళ్ళు అలాగే ఉండాలి. లేకపోతే మనం అవతల వాళ్ళకి ఎంకరేజ్ చేసేసినట్టే కదా. అంతే. ఎంకరేజ్ చేసినా పర్వాలేదు, కానీ ఎంకరేజ్ చేసి వాళ్ళని తర్వాత ఎల్లగొట్టేస్తే అరబ్ అండ్ ద క్యామెల్ స్టోరీ లాగా అవుతున్నాయిగా. అంతే, ప్రపంచంలో అవుతున్నాయి అవి. కరెక్టే. అది కనుక అది కాదు పద్ధతి. కనుక వాళ్ళు అలా వచ్చారు. వాళ్ళు కూడా శివుణ్ణే పూజిస్తారు, వాళ్ళు కూడా శైవారాధనే చేస్తారు. ఏదైనా చివరికి శివుడిలో లయమైపోతుంది కనుక ఆ శ్మశాన భస్మమే పూసుకుంటారు. చివరికి అంతా మిగిలేదు బూడిదేగా. అంతే కదా. అవును. ఏం చేసినా అది వాళ్ళ థింగ్ అన్నమాట. ఇంకా ఈ మధ్య మీరు విన్నారా అమ్మా న్యూస్లో ట్రాన్స్ అగోరి అని చెప్పేసి బాగా ట్రెండింగ్ గా వైరల్ అయిపోయింది అన్నట్టు. అసలు అది కరెక్టేనా? అసలు ఏంటది? అంటే నేను దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు, ఎందుకంటే అది దట్ ఈస్ నాట్ మై ఏరియా. కానీ నిజంగానే ఆ పర్సన్కి హూ ఎవర్ దట్ ఈస్ అన్ని అఘోరీ లక్షణాలు ఉంటే మిగిలిన అఘోరీలు ఎవ్వరు కాంట్రవర్షియల్ గాంధీ ఇక్కడ ఎందుకు అవుతున్నారు అంటే ఆ మత ధర్మాలను పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు. ఇంకా కానీ మీరు ముందు చెప్పినట్టు సగం సగం తెలిస్తే ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. మనం ఎన్నోసార్లు వాళ్ళందరినీ ఈ నదీ స్నానాలప్పుడు, కుంభమేళాలప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. అంటే మనం ప్రత్యక్షంగా చూడటం కొన్నిసార్లు, లేదా ఫోటోల్లోనో, టీవీలోనో, న్యూస్ పేపర్లలోనో చూడటం, అంతేనా? ఎవరితో అయినా ఇలా ఘర్షణ కనిపిస్తుందా? లేదు. కనిపిస్తోంది అంటే అది పూర్తిగా వాళ్ళు అధ్యయనం చేయలేదన్నమాట. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పూర్తిగా, ఇంకా ప్రతి చోట బిగినర్స్ ఉంటారు కదమ్మా. లలితా సహస్రనామం మొట్టమొదట్లో తప్పులతో చదువుకున్న తర్వాత బాగు చేసుకోమన్నామా? అవును. అలా బిగినర్ అని అనుకుంటున్నాను నేను. అంతే కదా. ఎందుకంటే అంతమంది ఉంటారు, అసలు వాళ్ళు ఎప్పుడు ఇలాగా అవ్వలేదు, ఇలానే అవుతుంది. అక్కడ ఎవరు కూడా ఏమి చేసినట్టు మనకి ఎప్పుడు ఏమి కనిపించవు. ఏమీ కనిపించదు. ఏదో కాశీకో అట్లా వెళ్ళినప్పుడు విజువల్స్ లో కెమెరా తిప్పినప్పుడు వాళ్ళు కనిపించడమే తప్ప అసలు ఏమి ఉండదు. వాళ్ళు ఎవరికైనా హాని చేసినట్టు కానీ, వాళ్ళకి ఎవరికైనా హాని చేసినట్టు కానీ ఏమి కనిపించవు. కాంట్రవర్షియల్ మ్యాటర్ కనిపించదు. అది నేను అనేది. అవునవును. ధన్యవాదాలమ్మా. నమస్కారం అమ్మా.